కారు పార్టీల సీఎం క్యాండిడేట్ అంటే పెద్దసారే ఇప్పటిదానిక అటెన్క ఎవరైతారనేది తర్వాత ముచ్చట. ఇక కాంగ్రెస్ బీజేపీల ఢిల్లీ నుంచి ఎవరి పేరు చెప్తే వాళ్ళే సీఎం కుర్చీలో కూకుంటారు. ఇక అటు ఆంధ్రలో టీడీపీ అంటే చంద్రబాబు సారే, జనసేన సింగిల్ గా పవర్లకు వస్తే పక్కా పవన్ కళ్యాణ్ సారే ఉండాలనుకుంటుండొచ్చురు. కానీ ఇప్పుడు పొత్తుల గవర్నమెంట్ నడుస్తుందాయే. ఓహో మొన్ననే ఓట్లాయే, మళ్ళా అప్పుడే సీఎంల ముచ్చట ఎందుకు అంటారా? ఇగో గిందుకు. టీవీకే గెలిస్తే దళపతే తమిళనాడుకు అధిపతి. పార్టీ అధ్యక్షుడే మా సీఎం క్యాండిడేట్ అని డిసైడ్ చేసిండ్రు పార్టీ ముఖ్యులు. వచ్చేడే అసెంబ్లీ ఎలక్షన్లు, టైం దగ్గర పడుతుంది కాబట్టి ఓ నెల రోజుల తర్వాత తమిళనాడులో చక్కర్లు కొడతాడట. మళ్ళా పొత్తులు గిత్తులు ఏముండే అటుల్లో సింహాన్ని సింగిల్ గానే కొట్లాడతా అంటాండు విజయ్ సారు. బీజేపీ తోటి అన్నా డిఎంకే కలిసినందుకు గుస్సా అయిండు. తమిళనాడు అంటే వడనోళ్లతోటి సోపతి ఎట్లా చేస్తారని ఆ పార్టీలకు ఓట్లయ్యారు. డిఎంకేకు మాకే పోటీ అని బాగా చెప్తా అంటున్నట్టే లెక్క. ఇందిని రుద్దుతే అస్సలు ఊకోరట. జరంత వెనకపోతే జయమ్మ కాలం చేసినాక అన్నా డిఎంకే పతారా తగ్గి డిఎంకే పవర్లకు వచ్చింది. ఇదే మంచి మోక అనుకున్నట్టుండు. సినిమాలు తీసింది చాలని విజయ్ సారు నిరుడు పార్టీ పెట్టిండు. ఇంతల్నే సెంటరోళ్ళు వై కేటగిరీ సెక్యూరిటీ ఇచ్చే వరకు బీజేపీ తోటి కలుస్తాడని ప్రచారం అయింది. కానీ సారేమో కమలం పార్టీ నడుచుకోబట్టే. ఈ లెక్కన చూస్తే ఈ రెండు పార్టీలకు డిఎంకే టీవీకేకు తగ్గఫరే ఉండేటట్టుందబ్బా.